మనం స్కూల్ స్టేజ్లో ఉన్నా, బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని మనమైతే కోరుకుంటాం. అవునా కాదా? ఆ ప్రత్యేక మనకు కావాలంటే కంపల్సరీ మనకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉండాలి. మరి ఆ ప్రత్యేకమైన క్వాలిటీస్ మనకు కావాలంటే ఒక 4 మేజర్ పాయింట్స్లో మీకు చెప్తా. కంపల్సరీ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడే లైక్ చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా అడ్వైజర్. నా పేరు శివ. ఎపిసోడ్ 4 లీడర్షిప్ క్వాలిటీస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కాన్ఫిడెన్స్. మనం ఏ ఫీల్డ్లో ఉన్నా మనల్ని మనం ఫస్ట్ నమ్మాలి. అసలు మనల్ని మనం ఫస్ట్ నమ్మకపోతే వేరేటోళ్ళు ఎందుకు మనం నమ్ముతారు? అవునా కదా? సో అందుకనే కాన్ఫిడెంట్గా మనం ఆ పనిని చేస్తాం అని మనల్ని మనం నమ్మినప్పుడే ఇతరులను మనం నమ్ముతారు అండ్ మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఫస్ట్ ఆ మైండ్లోకి వెళ్ళి ఆ భయాన్ని తీసేసి మీకు ఆ పనిలో తోపని నమ్మండి, గంతే. ఆ తోపని నమ్మినప్పుడే పక్కోళ్ళు అందరు నిన్ను తోపనుకుంటారు, గంతే. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏం లేదు, మనము ఏ ఫీల్డ్లో ఉన్నా మనం ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనకు వచ్చినట్టు మనం మంచిగా మాట్లాడితే చాలు. అండ్ వాళ్ళను పాపం ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని రిగ్రెట్ చేయకుండా, వాళ్ళని తక్కువ చేసి చూడకుండా మంచిగా వాళ్ళతోని స్నేహభావంగా ఉంటే చాలు. అట్లా మాట్లాడకుండా మంచి రిలేషన్ మెయింటైన్ చేసినట్టయితే అక్కడ మనం మంచి వ్యక్తిగా హైలైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. మనం ఏ ఫీల్డ్లో ఉన్నా మన ద్వారా తప్పు జరిగిందంటే ఆ తప్పును మనం ఒప్పుకోవాలి. ఆ తప్పుకు మనం ముందటుండి నేనే బాధ్యుని అని మనం ఒప్పుకొని దాన్ని సొల్యూషన్ చేయాలి తప్పించి ఆ తప్పును ఇంకొకరి మీద వేసి మొత్తం వాళ్ళే చేసారు నేనేం చేయలే అంటే మనం ఒక ఏదైనా మంచి జరిగితేనే క్రెడిట్స్ తీసుకొని తప్పు జరిగినప్పుడు ఇంకొకరి మీద వేసినాం అనుకో, అప్పుడు చూసేటోళ్ళకి ఏమేమిటో తెలుసా, ఈడొక పెద్ద అది మీకే వదిలేస్తాను, దాంట్లో ఏమైనా ఫీల్ చేసుకొని. అట్లా మనం ఏ తప్పైనా మన ద్వారా జరిగిందంటే దానికి మనం రెస్పాన్సిబుల్గా ఉండి ఆ తప్పుని మనం ఒప్పుకొని దాన్ని ఇంకోసారి జరగకుండా మనం ఉంటే చాలు. అట్లా మనం ఇంకొకరి దృష్టిలో మంచోళ్ళగా అండ్ ఒక మంచి పర్సన్గా మిగిలిపోతాం అండ్ అక్కడ మనం హైలైట్ కూడా అవుతాం. అండ్ లాస్ట్ అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే డిసిషన్ మేకింగ్. మనం ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నవాడే ఒక పెద్ద లీడర్ అవుతాడు అండ్ ఒక మంచి డిసిషన్ మేకర్ కూడా అవుతాడు. నిజం మాట్లాడుకోవాలంటే లీడర్షిప్ అనేది పదవే కాదు, మనం ఇంకొకరిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండడమే లీడర్షిప్ క్వాలిటీస్ అని నేను నమ్ముతా. ఈ 4 పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ అండ్ మీకు వాల్యూ యాడ్ చేసే వీడియోస్ మిస్ కావద్దంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది. మరొక వాల్యుబుల్ వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.